రాజధానికి పొలం ఇవ్వడానికి మాకు ఇట్టే అభ్యంతరం లేదు. కానీ ఆ ప్యాకేజీలు, లోగడా ప్యాకేజీలు ఇస్తామంటే ఒప్పుకోం. ఖచ్చితంగా మాకు ఏం ప్యాకేజ్ కావాలంటారు మీరు? 1800 గజాలు కావాలి. ఉడావుల మంగళగిరిలో ఉడావాళ్ళు 1800 గజం ఇస్తున్నారు. మీరు గవర్నమెంటే అది కూడా. ఇంకో ఊళ్ళో కూడా ఆడ ఇచ్చారంట 1800 గజం. ఎప్పుడో ఇందిరాగాంధీ 1800 గజం పాస్ చేసింది. అలాంటివన్నీ వదిలేసి 1250 గజం ఇస్తానంటే కుదరదు. కూలీలకి, పొలం లేని కూలీలందరికీ కుటుంబానికి 10,000 రూపాయలు, నెలకు 10,000 రూపాయల కాడికి ఇవ్వాల్సిందే. లేకపోతే వాళ్ళు బతకలేరు. మన పొలంలో పనిచేసి మనం కూడా బతికిస్తాం వాళ్ళని. ఏదో అవసరానికి 500 1000 ఇచ్చుకొని పని చేయించుకుంటూ ఉంటాం. కాకపోతే పాత గ్రామం కూడా కొంచెం అంత డెవలప్ లేదు. మురికాలలో పోయే అవస్థలు లేవు. రోడ్లన్నీ ఇరుకు రోడ్లు అయిపోయినాయి. కరెంటు పోద్ది. కరెంటు పోతే ఎప్పుడు వస్తాడో, ఇప్పుడు పోద్దో ఎప్పుడు తెలియదు. ఇప్పుడు కూడా పోతే బాకీలు ఉన్నాయి, బ్యాంకుల్లో బాకీలు ఉన్నాయి. 10,000 ఉన్నాయి, 20,000 ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, 2 లక్షలు ఉన్నాయి, 3 లక్షలు ఎంతన్నా ఉన్నాయి. వాళ్ళకి 1,00,000 తీసేసారు ప్లాట్లు తీసుకున్నప్పుడు. ఇటు కూడా ఈ ప్యాకేజీలో కూడా 4 లక్షల మటుకు తీసేయండి. టైం 10 మీరు ఇచ్చింది 12 ఏళ్ళు అయింది. 12 ఏళ్ళకి వడ్డీ కట్టండి, ఎంత అవుతుందో. రైతు వారి రూపాయి వడ్డీ అయితే అవుతుంది. 4 లక్షల మటుకు ఇవ్వండి. ఇవన్నీ ఇస్తే మాకు కూడా ఇబ్బంది ఏమి ఉండదు. ప్యాకేజ్ కూలింగ్కి ఇవ్వడానికి ఇబ్బంది లేదు.